కొంతమందిలో మనం ఫ్రంట్ టీత్లో గ్యాప్స్ అనేవి చూస్తూ ఉంటామండి. యూజువల్గా అది 4 కారణాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకి హై ఫ్రీనల్ అటాచ్మెంట్ అంటాం. హై ఫ్రీనమ్ అంటే ఏం లేదండి, పై పెదవికి మరియు పైన ఉన్న ఫ్రంట్ 2 టీత్కి మధ్య సన్నటి కణజాలం ఉండిద్దండి. అది కనుక ఎక్కువగా పెరిగినా కానీ ఫ్రంట్ 2 టీత్ మధ్య గ్యాప్ అనేది వస్తుంది పై పళ్ళలో. రెండో హ్యాబిట్ వచ్చేసేదండి మనకి ఓరల్ హ్యాబిట్స్ అంటాం. అంటే మనం గోలు కొరకటం కానీ పిన్నిస్ పెట్టి కూర్చున్నా కానీ పళ్ళ మధ్యలో మనకి ఆ గ్యాప్స్ అనేవి ఏర్పడతాయి. మూడోది వచ్చేసి ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ అండి. ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి ఏజ్ పెరిగే కొద్దీ మనకి పళ్ళ మధ్యన సందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. నాలుగో ఫ్యాక్టర్ వచ్చేసేదండి మనకి హెరిడిటరీ, అంటే వంశపారంపర్యంగా వచ్చేది. సో వీటికి ట్రీట్మెంట్ వచ్చేసేదలకండి మేజర్గా ఫస్ట్ హై ఫ్రీనమ్ అటాచ్మెంట్ ఉంటే ఫస్ట్ ఆ ఫ్రీనమ్ అనేది కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత క్లిప్ ట్రీట్మెంట్కి అనేది వెళ్ళాలి. తర్వాత ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ వచ్చేసేదలకండి మీకు ఫస్ట్ గ్యాప్స్ అనేవి అంత ఎక్కువగా ఉండవు, ఏజ్ పెరిగే కొద్దీ గ్యాప్స్ పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఫస్ట్ ఈ గ్యాప్స్ ఫస్ట్ గమనించారో వెంటనే డాక్టర్ని కనుక కన్సల్ట్ అయ్యారు అంటే కనుక దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. హెరిడిటరీగా వచ్చేది ఏంటంటే మనం ముందుగానే జాగ్రత్త పడ్డామంటే క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరి చేసేసుకోవచ్చు. తర్వాత ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటంటే చాలా మటుకు మీరు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ మానేసి వెంటనే కనుక డాక్టర్కి కన్సల్ట్ అయ్యారంటే కనుక మనకి కనుక కింద ఎముక కనుక బాగా సపోర్టింగ్ ఎముక ఉంటే కనుక పై దవడలో కింద దవడలో మనం క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.